హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే ములక్కాయ టొమాటో కర్రీ వ్లాగ్తో వచ్చేసానండి. కర్రీ చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉందో. దీనికోసం అయితే 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 4 ములక్కాయలు తీసుకొని వాటిని అయితే నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని వాటిని అయితే మంచిగా దోరగా ఏగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న క్రమంలో నేనైతే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకొని చూసారు కదా మనకు ఆనియన్స్ ఎంత ఫ్రై అయినాయో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అయితే దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ములక్కాయ ముక్కలు ఫ్రై అవుతున్న క్రమంలో దీంట్లోకి అయితే 1 స్పూన్ అల్లం అయితే యాడ్ చేసుకున్నా నేను. ములక్కాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. ఇక్కడైతే 4 ములక్కాయలోకి ఒక పావు కేజీ టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. టొమాటోస్ మంచిగా కడిగి పీసెస్ కట్ చేసుకొని టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ టొమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ టొమాటోస్ ఉడకాలి అని మనమైతే కొంచెం ముందే సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ములక్కాయ టొమాటో కర్రీలో సాల్ట్ అయితే ముందు యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ములక్కాయ ముక్కలు సాల్ట్ని పీల్చేసుకుంటాయి కాబట్టి కొంచెం ఉప్పుగా ఉంటుంది, కర్రీ సప్పగా అయిపోతుంది కాబట్టి వేసుకోవద్దు. సో నెక్స్ట్ ఇక్కడైతే నేను కారం యాడ్ చేసుకుంటున్నా. నేను పావు కేజీ టొమాటోస్లోకి 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. స్పైసీగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే హాస్టల్లో ఉన్నప్పుడు ములక్కాయ కర్రీ పెట్టారంటే అమ్మో వద్దు అని ప్లేట్ వెనక్కి లాగేసుకునేదాన్ని. మీలో ఎంతమంది అలా ఉంటారో కామెంట్ పెట్టండి. నా పెళ్ళైన తర్వాత మా ఇంటి పక్కన నైబర్ అక్క నేర్పించింది నాకు ఈ కర్రీ, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ములక్కాయ ముక్కలు ఎంత ఉడికితే అంత మంచిది మనకి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్తో పాటు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. ముక్కలు అయితే చక్కగా ఉడికిపోతాయి మనకి. చూసారు కదా ఎంత బాగా ఉడికినాయో. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే మనకి గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని దీంట్లోకి అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. ఒకసారి ఈ ప్రాసెస్లో ఎవరైనా ట్రై చేయండి, ఎట్లొచ్చిందో కామెంట్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్స్తోనే నెక్స్ట్ ఏమేమి వీడియోలు చేయాలన్నది మేము కూడా చేస్తాము. ఇక్కడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ మనకి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసేసాను. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.